చాలా మంది అడుగుతున్నారు, ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ డౌన్ అయింది. సింపుల్ గా చెప్పాలంటే పడుకుంది. మీరేమో ఎప్పటి నుంచో వచ్చే జీతాన్ని అంతా ఖర్చు పెట్టకండి, దాంట్లో 30% ఆ విధంగా సేవ్ చేయండి. ఇలా సేవ్ చేసిన డబ్బుని బీరువాల్లో లేదా సేవింగ్స్ అకౌంట్ లో దాచకండి. దాన్ని డైవర్సిఫై చేసుకొని డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పారు. సో ఆ డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లో భాగంగానే మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి కూడా చేయండి అని చెప్పారు. సో మేము విన్నాం. సో విని మంచిగా ఎస్ఐపిలు చేసుకుంటూ వచ్చాం. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ చూసుకున్నట్లయితే కంప్లీట్ డౌన్. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం. ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ డౌన్ లో ఉంది. సో భయమేసి ఏం చేయాలో తెలియక ఉన్న ఎస్ఐపిస్ ని పాజ్ చేసాం, అంటే క్యాన్సిల్ చేసాం అని చెప్తున్నారు. ఏం చేయాలండి అని అడుగుతున్నారు. మంచి క్వశ్చన్. మీరు జస్ట్ పాజ్ చేశారు, కొందరైతే అమ్మేస్తూ ఉన్నారు. ఎంతైతే డబ్బుని మ్యూచువల్ ఫండ్స్ లో ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారో అది లాస్ లోకి వెళ్ళేసరికి మొత్తం అమ్మేస్తూ ఉన్నారండి, లాస్ కి. అది చాలా పెద్ద మిస్టేక్. మీరు అడిగిన ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ప్రెసెంట్ అనగా జాన్ 2025లో ఎస్ఐపి స్టాపేజ్ రేషియో చూసుకున్నట్లయితే 109%, విచ్ ఇస్ వెరీ హై. ఎందుకంటే కోవిడ్ టైంలో చూసుకున్నట్లయితే ఎస్ఐపి స్టాపేజ్ రేషియో జస్ట్ 80%. సో కోవిడ్తో కంపేర్ చేస్తే ఈ ఎస్ఐపి స్టాపేజ్ రేషియో చాలా ఎక్కువ ఉందండి. సో ఈ మార్కెట్ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 27 నుండి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది మార్కెట్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాక్టికల్గా చూపిస్తా. నిఫ్టీ సెన్సెక్స్ని ఓపెన్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ ఇదిగోండి, సెప్టెంబర్ 26 చూసుకున్నట్లయితే 26,216 పాయింట్స్. కానీ ఆ తర్వాత నుండి అనగా 27 నుండి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు పడుతూనే ఉంది. సో ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 22,782 పాయింట్స్లో రన్ అవుతుంది ఈ నిఫ్టీ. సో ఈ డౌన్ఫాల్కి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎప్పుడైతే ట్రంప్ గెలుస్తున్నాడు అనే బజ్ వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా డౌన్ఫాల్ అవుతూనే ఉంది. ట్రంప్ ఒకటే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ చెప్తా. అదేవిధంగా సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 26 సెప్టెంబర్ 2024లో 85,836 ఉంది. అప్పటి నుంచి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ 27 చూసుకున్నట్లయితే 85,000 తగ్గింది. సో ఇలా పడుతూనే ఉందన్నమాట. ప్రెసెంట్ చూసుకున్నట్లయితే 75,278 పాయింట్స్ దగ్గర రన్ అవుతుంది సెన్సెక్స్. అర్థమైందా అండి? సో ఓన్లీ ట్రంపే కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. అవేంటి ఒక్కొక్కటి మనం ఇది చూద్దాం. ఫస్ట్ కారణం ట్రంప్ అనుకోవచ్చు, అతను తీసుకునే నిర్ణయాలు కావచ్చు. అండ్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే గ్లోబల్ ఎకనామిక్ అన్సర్టనిటీ. అండ్ అదేవిధంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అవుట్ఫ్లో. ఎవరైతే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో అనగా విదేశాల వాళ్ళు ఎవరైతే మన మార్కెట్లో పెట్టుబడి పెట్టారో వాళ్ళందరూ వాళ్ళ డబ్బుని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. అది కూడా ఒక రీజన్. అదేవిధంగా గ్లోబల్ ట్రేడ్ టెన్షన్స్ అండ్ దాంతోపాటు పాలసీ అన్సర్టనిటీ ఎక్సెట్రా ఇలాంటి కారణాలు ఎన్నో ఉన్నాయి. మేజర్ వచ్చేసి ఇవన్నమాట. ప్లస్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు. ఈ కారణం చేత స్టాక్ మార్కెట్ అనేది డౌన్ అవుతుంది. సో ఈ డౌన్ఫాల్ ని చూసి చాలా మంది వాళ్ళ ఎస్ఐపిస్ ని పాజ్ చేసుకుంటున్నారు లేదా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. సో డిసెంబర్ 2024లో ఎస్ఐపి స్టాపేజ్ రేషియో చూసుకున్నట్లయితే 88%. ఏంటి ఎస్ఐపి స్టాపేజ్ రేషియో? అది కూడా 88%. అసలు ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అంటే ఏంటి? సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ డిసెంబర్ మంత్లో 100 మంది కొత్తగా ఎస్ఐపిస్ని స్టార్ట్ చేస్తే ఇదే డిసెంబర్ మంత్లో 88 మంది ఎస్ఐపిస్ని క్యాన్సిల్ చేసుకున్నారంట. అర్థమైందా అండి? ఇదే డిసెంబర్ మంత్లో ఫస్ట్ టైం 100 మంది ఎస్ఐపిస్ని స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 88 మంది ఎస్ఐపిస్ని క్యాన్సిల్ చేసుకున్నారంట. దీన్నే ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అంటాం. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక జిమ్ నడుస్తుంది. ఆ జిమ్ లో ఈ మంత్ 100 మంది కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, కొత్తగా జాయిన్ అయ్యారు. అదే మంత్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు 88 మంది ఆ జిమ్ ని మానేశారు, అంటే ఉన్న సబ్స్క్రిప్షన్ ని క్యాన్సిల్ చేసుకున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు 100 మంది, ఆల్రెడీ ఉన్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు ఆ మంత్ 88 మంది. సో అక్కడ స్టాపేజ్ రేషియో 88 అలా నడిచిందనమాట డిసెంబర్ మంత్లో. అర్థమైందండి? ఎస్ఐపి చేసుకునే వాళ్ళ సంఖ్య తగ్గింది. అదేవిధంగా జాన్ 2020 ఎస్ఐపి స్టాపేజ్ రేషియో చూసుకున్నట్లయితే 109%. అర్థమైందండి? 109%. అంటే
జాన్ మంత్లో 100 మంది కొత్తగా ఎస్ఐపిస్ని స్టార్ట్ చేస్తే ఆల్రెడీ ఎస్ఐపిస్ కడుతున్న వాళ్ళు 109 మెంబర్స్ ఎస్ఐపిస్ని క్యాన్సిల్ చేసుకున్నారంట. దాన్నే ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అంటాం. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే జిమ్మే, మళ్ళీ జిమ్మే. ఆ జిమ్లో జనవరి మంత్లో 100 మంది జాయిన్ అయ్యారు కొత్త వాళ్ళు. అదే జనవరి మంత్లో ఆల్రెడీ ఆ జిమ్ చేస్తున్న వాళ్ళు, ఆల్రెడీ ఆ జిమ్ మెంబర్షిప్ ఎప్పుడో తీసుకున్న వాళ్ళు 109 మెంబర్స్ జిమ్ మెంబర్షిప్ని క్యాన్సిల్ చేసుకుని బయటికి వెళ్ళిపోయారు, జిమ్ వదిలేశారు. అంటే ఆ మంత్లో జిమ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 100 మెంబర్స్ ఉంటే ఆ జిమ్ నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు 109 మెంబర్స్ ఉన్నారంట. అర్థమైందా? సేమ్ జరుగుతుందండి. అంటే జనవరి మంత్లో కొత్తగా ఎస్ఐపిస్ని స్టార్ట్ చేసిన వాళ్ళకంటే ఉన్న ఎస్ఐపిస్ని క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారంట. అర్థమైందా? మీకు ఇంకా అర్థం కాకపోతే చిన్న ఎగ్జాంపుల్. సో జనవరి 2025 మంత్లో చూసుకున్నట్లయితే టోటల్ యాక్టివ్ ఎస్ఐపిస్ చూసుకున్నట్లయితే 10 కోట్ల ఎస్ఐపిస్. టోటల్గా 10 కోట్ల ఎస్ఐపిస్ ఇండియాలో ఉన్నాయి. చాలా మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు ప్రతి ఇయర్, చాలా మంది జాబ్స్ లో జాయిన్ అవుతున్నారు, లేదా కొత్తగా బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు. సో డబ్బులు వస్తుంటాయి. ఫస్ట్ టైం డబ్బులు రాగానే చాలా మంది ఎస్ఐపిలు చేస్తున్నారు. అలా జనవరి మంత్ లో కొత్తగా ఎస్ఐపిస్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు 56 లక్షల ఎస్ఐపిస్. కానీ ప్రెసెంట్ మార్కెట్ డౌన్ లో ఉంది కాబట్టి ఇదే జనవరి మంత్ లో ఎంతమంది ఎస్ఐపిస్ ని క్యాన్సిల్ చేసుకున్నారు? 61 లక్షలు. అర్థమైందా అండి? కొత్తగా ఎస్ఐపిస్ని స్టార్ట్ చేసిన వాళ్ళు 56 ల్యాక్స్ అయితే ఉన్న ఎస్ఐపిస్ని పాజ్ చేసుకున్న వాళ్ళు లేదా క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు 61 లక్షలు. ఇప్పుడు అర్థమైందా? వచ్చే వాళ్ళకంటే పోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దాన్నే ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అంటాం. ఇది 109% అయిపోయింది. చాలా అంటే చాలా ఎక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్లో చూసుకున్నట్లయితే జస్ట్ 80. అప్పుడైతే రీజన్ ఉందండి, చాలా మందికి జాబ్స్ పోయాయి కాబట్టి కోవిడ్లో పాజ్ చేసుకున్న ఒక అర్థం ఉంది. లేదా చాలా మందికి తక్కువ జీతం వచ్చింది కోవిడ్లో, పాజ్ చేసుకున్నారా ఒక అర్థం ఉంది. కొందరైతే ఉంటామో పోతామో అనుకున్నారు, అందుకనే క్యాన్సిల్ చేసుకున్నారు ఎస్ఐపిస్ని, ఉన్న డబ్బుని తీసేసుకున్నారు హెల్త్ కోసం లేకపోతే దానికోసం దీనికోసం. ఫైన్. కోవిడ్లో ఎవరైతే పాజ్ చేసుకున్నారో ఫైన్, ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడేమైంది? కోవిడ్ వచ్చిందా? లేదు. క్రైసిస్ కామన్. స్టాక్ మార్కెట్ అనేది ఎప్పుడైనా సరే అప్ డౌన్ ఇలా ఉంటుంది తప్ప ఎప్పుడు అప్ ఉండదు, ఎప్పుడు డౌన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ 1999లో నిఫ్టీ ఎన్ని పాయింట్స్? 890 పాయింట్స్. కానీ ఇప్పుడు 22,783. సో నిఫ్టీ అప్ డౌన్ ఇలా ఉంది తప్ప ఇలా ఉందా? అప్పు డౌను అవుతూనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 yearsగా చూస్తే ఇదిగోండి, అప్ డౌన్ ఇలా ఉంది. కానీ ఫైనల్గా చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఫైనల్గా చూసుకున్నట్లయితే 890 పాయింట్స్ నుండి 22,784 పాయింట్స్ వరకు పెరిగింది. సో స్కేల్తో ఇలా లెక్కేస్తే ఇలా ఉంటుంది తప్ప ఇలా లేదు కదా. అప్పు డౌన్ అవుతా ఎండ్ ఆఫ్ ది డే చూసుకున్నట్లయితే ఇలా ఉంది. అర్థమైందా అండి? అప్పే ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైతే క్రైసిస్ వచ్చాయో ఇది టెంపరరీ. అర్థమైందండి? ప్రెసెంట్ ఏమైతే క్రైసిస్ ఉన్నాయో అది టెంపరరీ, పర్మనెంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ టైం అండి, చాలా మంది కోవిడ్ టైంలో అయిపోయింది, స్టాక్ మార్కెట్ పని అయిపోయింది, ఇంకా సర్దేసుకోవచ్చు అనుకున్నారు తట్టబుట్ట. కానీ ఏమైంది? రికవర్ అవ్వలేదా? ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ ఏది? ఇదిగోండి 2020 మార్చ్లో చూసుకున్నట్లయితే ఇదే నిఫ్టీ 8,660 పాయింట్స్కి పడిపోయింది. ఇంకా అయిపోయింది సినిమా అనుకున్నారు. కానీ రికవర్ అవ్వలేదా? 8,600 పాయింట్ల నుంచి ఇప్పుడు చూసుకున్నట్లయితే 22,711 పాయింట్లు. ఎలా రికవర్ అయింది? అదేవిధంగా సెన్సెక్స్ చూద్దాం. లాస్ట్ 5 years ఇదిగోండి కోవిడ్ టైం, ఇదే కదా కోవిడ్ టైము. ఎంత తగ్గింది? 27,590 పడిపోయింది, అయిపోయింది స్టాక్ మార్కెట్ అనుకున్నాం. కానీ ఇప్పుడు 75,267. ఏదైతే క్రైసిస్ వచ్చిందో అదంతా టెంపరరీ. ఇండియన్ ఎకానమీ చూసుకున్నట్లయితే బూస్ట్ అవుతుంది, అంతే కదా. ఇంతకు ముందు ఎలా ఉండేది ఇండియా? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన హైదరాబాద్ హైటెక్ సిటీ. ఇంతకుముందు ఎలా ఉండేది? రాళ్ళు రప్పలు. ఇప్పుడు చూస్తే ఇప్పుడు రీసెంట్గా తెల్లాపూర్ బాగా ట్రెండ్లో ఉంది. ఇంతకుముందు తెల్లాపూర్ పొలాలు. కానీ ఇప్పుడు అపర్ణ అంటాడు, మై హోమ్ అంటాడు, అదంటాడు, ఇదంటాడు, తెగ బిల్డింగులు లెగిసిపోతూనే ఉన్నాయి. అదే డెవలప్మెంట్. సో ఇండియా అన్నది డెవలపింగ్ నేషన్, ఫ్యూచర్లో డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు. సో అలా మనకి స్కోప్ ఉంది కాబట్టి స్టాక్ మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు.
బై ఎనీ ఛాన్స్ ఈ ట్రంప్ గింపు లేకపోతే ఆ కారణం చేత ఈ కారణం చేత తగ్గినా కూడా అది పర్మనెంట్ కాదు, ఎప్పటికీ పడిపోదు. సో ఇండియా మీద, ఇండియన్ సిస్టమ్ మీద మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఇది గ్రో అవుతుంది. ఇదే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో నేను చెప్పేది ఏంటంటే ఇలా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అంతేగాని పాజ్ చేయకూడదు అండ్ ఉన్న డబ్బుని తీసేయకూడదు. అండ్ ఎవరైతే లాస్కి వాళ్ళ డబ్బుని విత్డ్రా చేశారో వాళ్ళు చాలా పెద్ద మిస్టేక్ చేసినట్టు. నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పడం కాదు, వారెన్ బఫెట్ గారు ఒక మాట అన్నారు, బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈస్ వెన్ దెర్ ఇస్ ఎ బ్లడ్ ఆన్ స్ట్రీట్. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ అంతా రెడ్లో ఉందో అదే సరైన సమయం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. అలా డౌన్లో ఉన్నప్పుడు మనం కనుక డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ యూనిట్స్ లేదా ఎక్కువ షేర్స్ మనకైతే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఐపి 1000 ప్రతి మంత్ మీరు ఒక ఫండ్లో 1000 రూపీస్ ఎస్ఐపి చేస్తున్నారు. డౌన్ఫాల్ ముందు ఎన్ఏవి చూసుకున్నట్లయితే ఆ ఫండ్ యొక్క ఎన్ఏవి చూసుకున్నట్లయితే 100. సో మీకు ఆ మంత్ 1000 డివైడెడ్ బై 100 10 యూనిట్స్. ఆ మంత్ మీకైతే 10 యూనిట్స్ వస్తాయి. నెక్స్ట్ మంత్ స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది, చాలా క్రాష్ అయింది. సో అప్పుడు ఆటోమేటిక్గా ఎన్ఏవి తగ్గుతుంది. ఎగ్జాంపుల్గా ఎన్ఏవి 80 అయింది. ఇలా తగ్గినప్పుడు ఖచ్చితంగా మనమైతే పాజ్ చేయకూడదు. ఇలా తగ్గినప్పుడు ఎస్ఐపిని కంటిన్యూ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ తగ్గిన తర్వాత కూడా మీరు 1000 ఎస్ఐపి చేశారు. సో ఎన్ఏవి 80, 1000 డివైడెడ్ బై 80 అంటే మీకు వచ్చే యూనిట్స్ 12.5. అంతకు ముందు మంత్ స్టాక్ మార్కెట్ కరెక్ట్గా ఉంది, ఎంత వచ్చాయండి? 10 యూనిట్స్ వచ్చాయి. కానీ స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు మీరు ఎస్ఐపిని కంటిన్యూ చేశారు, ఇప్పుడు ఎంత వచ్చాయి? 12.5 వచ్చాయి. అర్థమైందండి? నేను చెప్పేది ఏంటంటే ఇలా స్టాక్ మార్కెట్ డౌన్ అయినప్పుడు సేమ్ ఎస్ఐపి కాదు, ఎక్స్ట్రాగా ఒక 1000 చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రతి మంత్ 1000 ఎస్ఐపి చేస్తున్నారు, స్టాక్ మార్కెట్ బాగా పడిపోయింది, 1000 కాదు 2000 చేయండి. 1000 ఎస్ఐపి, ఇంకొక 1000 లంసమ్గా మీరైతే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎగ్జాంపుల్గా 2000 చేశారు, ఎన్ఏవి 80, 2000 డివైడెడ్ బై 80 25. అర్థమైందండి? చాలా అంటే చాలా ఎక్కువ యూనిట్స్ మీకైతే వస్తాయి. ఇలా చాలా అంటే చాలా ఎక్కువ యూనిట్స్ మీ పోర్ట్ఫోలియోలో ఉండడం వలన ఫ్యూచర్లో స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే రికవర్ అవుతుందో అప్పుడు చాలా అంటే చాలా రిటర్న్స్ మీకైతే కనిపిస్తాయి. సో ఈ స్టాక్ మార్కెట్ పూర్తిగా, నేను చెప్తుంది పూర్తిగా కంప్లీట్గా రికవర్ కావడానికి 2027 అవుతుంది. ఆ టైంకి కంప్లీట్గా రికవర్ అవుతుంది. సో మీరు కనుక కంటిన్యూ చేసినట్లయితే ఆ టైంకి ఎక్కువ రిటర్న్స్ మీరైతే చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే కోవిడ్ టైంలో ఎస్ఐపిస్ని పాజ్ చేయకుండా, ఎస్ఐపిస్ని క్యాన్సిల్ చేయకుండా ఎవరైతే కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారో వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత, కోవిడ్ అయిన 3 ఇయర్స్ తర్వాత 100 నుండి 150% వరకు రిటర్న్స్ వచ్చాయి. అర్థమైందండి? ఎవరైతే ఈ కోవిడ్ టైంలో ఎస్ఐపిస్ని స్టార్ట్ చేసి ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేసి కంటిన్యూ చేసుకుంటూ వచ్చారో వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత 100 నుండి 150% వరకు రిటర్న్స్ కనపడ్డాయి. ఇది నేను చెప్తుంది కాదు, ఇదే హిస్టరీ. అర్థమైందా అండి? సో కంటిన్యూ చేయండి, బట్ చూసుకోండి ఎటువంటి ఫండ్లో మీ డబ్బు ఉందో అని. ఆ ఫండ్ మేనేజర్ మంచోడై ఉండాలి. ఆ ఫండ్ మేనేజర్ మంచోడైతే మాత్రమే కంటిన్యూ చేయండి. ఒకవేళ ఆ ఫండ్ మంచిది కాదు, ఫండ్ మేనేజర్ బాలేదనుకోండి, కాస్త ఆలోచించండి. అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా మంచి ఫండ్స్లో ఎస్ఐపి చేయడం మొదలు పెట్టండి. అర్థమైందండి? ఆ ఫండ్ మంచిది కాకపోతే పాజ్ చేసి ఇక్కడ నుండి మంచి ఫండ్ని చూస్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ని మీరైతే చూస్తారు. అండ్ ప్రెజెంట్ నా ప్రకారంగా ఎక్కువ ఎస్ఐపిస్ని ఎవరు క్యాన్సిల్ చేస్తున్నారంటే బిగినర్స్. అంటే కోవిడ్ తర్వాత వచ్చిన రిటర్న్స్ చూసి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారో వాళ్ళలో ఎక్కువ మంది ఈ ఎస్ఐపిస్ని క్యాన్సిల్ చేస్తున్నారు అండ్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బుని తీసేస్తున్నారనమాట. అర్థమైందా? సో కోవిడ్ తర్వాత ఆటోమేటిక్గా స్టాక్ మార్కెట్ పీక్లోకి వెళ్ళింది. ఆ రిటర్న్స్ చూసి ఎవరైతే ఈ గ్యాప్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళ రిటర్న్స్ చూసి చాలా మంది కోవిడ్ తర్వాత స్టార్ట్ చేశారండి ఇన్వెస్ట్మెంట్ మొదటిసారి. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మార్కెట్ అప్లోనే ఉంది. మీకు కావాలంటే ప్రాక్టికల్గా చూపిస్తానండి. సో కాస్త డౌన్ అయింది తప్ప, అప్పుడప్పుడు కాస్త డౌన్ అయింది తప్ప మరీ ఎక్కువగా డౌన్ఫాల్ కాలేదు. ఇదిగోండి చిన్న ఎగ్జాంపుల్, ఇది కోవిడ్ టైం అంతేనా? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎలా చూసుకున్నా పాజిటివ్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 5 ఇయర్స్గా ఈ సెన్సెక్స్ చూసుకున్నట్లయితే 83% గ్రో అయింది. పాయింట్స్ చూసుకున్నట్లయితే 34,000 పాయింట్స్ పెరిగిందనమాట. సో ఈ టైంలో ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళందరూ ఇప్పటి వరకు పాజిటివ్నే చూశారు. రెడ్ ఉంది ఎక్కడన్నా, గ్రీన్ ఉందా? సో ఇప్పటి వరకు అప్నే చూశారు. అదేవిధంగా నిఫ్టీ ఇది కూడా సేమ్
కోవిడ్ తర్వాత నుండి మంచిగా పెరుగుతూనే వచ్చింది. సో ఇప్పటి వరకు వాళ్ళు డౌన్ఫాల్ని చూడాల. ఎవరైతే కోవిడ్ తర్వాత స్టార్ట్ చేశారో వాళ్ళు పెద్దగా క్రైసిస్ని, ఈ క్రాష్ని చూడలేదు. ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ఫస్ట్ టైం క్రాష్ని చూసారో వాళ్ళందరూ భయపడిపోతూ ఉన్నారు. ఇన్ని రోజులు నా పోర్ట్ఫోలియో గ్రీన్లో ఉంది, 20%, 30% ఈ విధంగా ప్రాఫిట్స్లో ఉంది. ఇప్పుడేంటి ఇలా క్రాష్ అవ్వగానే అసలు 30 నుంచి 20కి, 20 నుంచి 10కి, 10 నుంచి 5కి ఈ విధంగా డౌన్ అయిపోతుంది. అమ్మో నా వల్ల కాదు, నాకు లాస్ వద్దు అని చెప్పి తీసేస్తున్నారనమాట. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఎవరైతే ఒక 10 ఇయర్స్గా లేకపోతే 15 ఇయర్స్గా లేకపోతే ఒక 6-7 ఇయర్స్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళంతగా భయపడట్లా. ఈవెన్ నేను భయపడట్లా. నా పోర్ట్ఫోలియో 50%కి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు స్లోగా తగ్గుకుంటూ వచ్చింది. నేను భయపడను. కోవిడ్ టైంలో భయపడ్డానా? పాజ్ చేశానా? పాజ్ చేయలా. సో ఇప్పుడు కూడా పాజ్ చేయను, క్యాన్సిల్ చేయను, ఉన్న డబ్బుని విత్డ్రా చేయను. సో నాలాంటి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పెద్దగా భయపడట్లా. ఓన్లీ ఎవరైతే కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో వాళ్ళు మొదటిసారి ఈ డీగ్రోత్ని చూడడం వలన భయపడి డబ్బుని తీసేస్తున్నారు, లేదా ఎస్ఐపిస్ని పాజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే 2023లో ఎస్ఐపిని స్టార్ట్ చేశారో వాళ్ళకి ఈ జాన్ 2025లో -5% రిటర్న్ చూపిస్తుంది. అర్థమైందండి? ఎవరైతే 2023లో పీక్లో ఉన్నప్పుడు ఎస్ఐపిని స్టార్ట్ చేశారో వాళ్ళ పోర్ట్ఫోలియో -5%లో ఉంది. సో 2027 ఆ టైంకి వచ్చేసరికి ఖచ్చితంగా రికవర్ అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే -5లో ఉన్నా, -4లో ఉన్నా, -10లో ఉన్నా ఎక్కువ డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేయండి. అండ్ చూసుకోండి, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఫండ్ కరెక్టా రాంగా, ఫండ్ మేనేజర్ మంచోడా కాదా, ప్రతి దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. నేను చెప్తున్నా కంటిన్యూ చేయండి, తెగ పాడేయండి ఇన్వెస్ట్మెంట్ అని చెప్తున్నా, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ఆ ఫండ్ మంచిదో కాదో చూసుకోండి. అసలు ఒక మంచి ఫండ్ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ని చేశా. సో ఈ ఛానల్లోనే చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో 2027 ఆ టైంకి రికవర్ కావడానికి ఛాన్స్లు ఉన్నాయి. అండ్ మెయిన్ డౌట్ అండి, కొందరు సార్ నేను కార్ని కొందాం అనుకుంటున్నా, అందుకనే 2024లోనే లాస్ట్ ఇయరే స్టార్ట్ చేశానండి, నేను జస్ట్ 2 ఇయర్స్ మాత్రమే ఉంచుతా స్టాక్ మార్కెట్లో అన్న వాళ్ళు ఉంటే కాస్త ఆలోచించాలి. ఎందుకంటే మీ రిక్వైర్మెంట్ జస్ట్ 2 ఇయర్స్. సో నేను చెప్పేది ఏంటంటే 2 ఇయర్స్కి, 4 ఇయర్స్కి, 5 ఇయర్స్కి, 8 ఇయర్స్కి మ్యూచువల్ ఫండ్స్ వద్దు, స్టాక్ మార్కెట్ వద్దు, ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వద్దు. మిగతాలో చేసుకోండి, డెట్ మ్యూచువల్ ఫండ్స్లో చేసుకోవచ్చు. సో ఒకవేళ మీ ఇంటెన్షన్ అదనుకోండి, జస్ట్ 2 ఇయర్స్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానండి కార్ కొందామని చెప్పి అనుకుంటున్నట్లయితే, ఒకవేళ పోర్ట్ఫోలియో ఇప్పుడే మైనస్లోకి ఎంటర్ అవుతున్నట్లయితే తీసేసేయండి. ఎందుకంటే మీ గోల్ జస్ట్ 2 ఇయర్స్. సో 2024లో స్టార్ట్ చేశారు, 2025 ఎండ్ కల్లా తీసేద్దాం అనుకుంటున్నారు. సో మీకు లాసెస్ తప్పవు. అలాంటి కండిషన్ ఉంటే మీకు తీసుకోండి. కానీ ఒకవేళ నిజంగా నెక్స్ట్ ఇయర్ తీద్దాం అనుకున్నా కూడా నన్ను అడిగినట్లయితే ఉంచేసేయండి, తీకండి. మిగతా వేరే సోర్సెస్ నుంచి క్రియేట్ చేసుకోండి. కార్కి సేవింగ్స్ తీయడం అంత మంచి పద్ధతి కాదు. ఇంకా లేదండి వేరే సోర్స్ లేదు ఇదే అండి అనుకున్నట్లయితే తీసుకోండి. అండ్ మీరు కనుక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లయితే 80%లోని ఆ ఫండ్ మంచిదైతే పాజ్ చేయకండి, ఎస్ఐపిస్ని విత్డ్రా చేయకండి డబ్బుని. అర్థమైందా? సో మీ గోల్ ఎప్పుడైనా సరే, మీరు కనుక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, మీ గోల్ లాంగ్ టర్మ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు కనుక షార్ట్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నట్లయితే మ్యూచువల్ ఫండ్స్లోని అదేవిధంగా స్టాక్ మార్కెట్లోని ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీరు అనొచ్చు సరే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి. నేను చెప్పేది ఏంటంటే మీ ఇన్వెస్ట్మెంట్తో పాటు మీ ఫ్యామిలీ కూడా చాలా ముఖ్యం కదా. ఇప్పుడు మంచిగా సంపాదిస్తూ ఉన్నాం, మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉన్నాం, రేపు మనం పోతే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? మన ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడాల్సిన సిచ్యువేషన్ రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కోట్ల కవరేజ్ గల టర్మ్ ప్లాన్ తీసుకున్నారనుకోండి, మీకు ఏదైనా అయితే మీ కుటుంబానికి 2 కోట్లు ఇస్తుంది బీమా సంస్థ. అదేవిధంగా మీరు ఇంకో క్వశ్చన్ అడగొచ్చు, ప్రెజెంట్ మంచి కంపెనీస్ ఏమున్నాయి? చాలా ఉన్నాయి. ఒకటే మంచిదని ఎప్పుడు చెప్పను, చాలా ఉన్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. ఎందుకు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మంచిది? రీసెంట్గా పేరు మారింది, మర్చిపోకండి. ఇంతకుముందు మ్యాక్స్ లైఫ్, ఇప్పుడు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అనమాట. ఎందుకు మంచిది అంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, వీళ్ళ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.65%, విచ్ ఈస్ వెరీ గుడ్. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో కూడా 190% ఉంది. ఇవి 2 మీరైతే చూసుకోవాలి. అండ్ దాంతోపాటు పాలసీ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే
పాలసీ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9%. అంత ట్రస్ట్ ఉంది కాబట్టే జనం రెన్యువల్ చేసుకుంటున్నారు వేరే కంపెనీకి వెళ్లకుండా. అర్థమైందండి? అండ్ పాలసీ తీసుకున్న తర్వాత నచ్చలేదనుకోండి, 30 డేస్లో వాళ్ళకి చెప్తే నచ్చలేదు అని చెప్తే మీ డబ్బు మీకైతే రిఫండ్ ఇస్తారు. అండ్ దాంతోపాటు 3 అవర్స్లో క్లెయిమ్ సెటిల్మెంట్ అవ్వడానికి కూడా ఛాన్స్లు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అసెట్ మేనేజర్ చూసుకున్నట్లయితే 1.5 lakh crore అంత డబ్బు ఈ కంపెనీ వద్ద ఉంది. అండ్ ఆల్రెడీ 1 కోటి కంటే ఎక్కువ మంది ఈ పాలసీని తీసుకున్నారు. సో ఇవన్నీ బాగున్నాయి కాబట్టే ఈ వీడియోలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేనైతే చెప్తూ ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్, క్లెయిమ్కి అప్లై చేసాం, మనం ఫ్యామిలీ మెంబర్స్ క్లెయిమ్కి అప్లై చేసాం. సో క్లెయిమ్కి అప్లై చేయగానే అడ్వాన్స్గా వితిన్ 3 అవర్స్లో అడ్వాన్స్గా కాస్త మనీని మనకైతే ఇస్తుంది ఈ కంపెనీ. సో ఇలాంటి బెనిఫిట్స్ చాలా తక్కువ కంపెనీస్లోనే ఉంది. అండ్ 64 క్రిటికల్ ఇల్నెసెస్ అంటే 64 జబ్బులకి మనమైతే రైడర్ తీసుకోవచ్చు. ఈ జబ్బుల్లో ఏదైనా జబ్బు మనకు వచ్చి బెడ్ మీద పడున్నట్లయితే కాస్త డబ్బు, మనం చనిపోతే మాత్రమే డబ్బు వస్తుంది జనరల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. కానీ ఈ రైడర్ తీసుకున్నాం, ఒక 50 లక్షల రైడర్ని మనం చూస్ చేసుకున్నాం. వీటిల్లో ఈ 64 జబ్బుల్లో ఏదో ఒక జబ్బు వచ్చి ఇంట్లో పడున్నట్లయితే ఎంతైతే ఎక్స్ట్రా కవరేజ్ చూస్ చేసుకున్నామో అంత డబ్బు మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. మనం బ్రతుకున్నా కూడా డబ్బు వస్తుంది అనమాట. అలాంటి రైడర్లు మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు సెక్షన్ 80C వర్తిస్తుంది, మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుందన్నమాట. సో చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ ఈ కంపెనీలో ఉన్నాయి. మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చాం. ఆ లింకుని క్లిక్ చేసి తీసుకుంటున్నట్లయితే ఎక్స్ట్రాగా డిస్కౌంట్. సో ఫస్ట్ ఇయర్ ప్రీమియం పైన 15% వరకు మీకైతే డిస్కౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కోటి కవరేజ్ గల పాలసీ తీసుకుంటున్నట్లయితే మీకు మంత్కి 527 రూపీస్ నుంచి ప్రీమియం స్టార్ట్ అవుతుంది. డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్ అండ్ జబ్బులు. అర్థమైందండి? సో మినిమం ఇంతతోనే స్టార్ట్ అవుతుంది. మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే మార్కెట్లో ప్రెసెంట్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో తీసుకుందాం అనుకున్నట్లయితే పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చా. మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి డైరెక్ట్గా పాలసీని తీసుకోవచ్చు. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే నచ్చింది అని చెప్పి కింద కామెంట్లో తెలపండి. నచ్చలేదని చెప్పి మీరైతే పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.